ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రొయ్యమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. ఏం చేశాడు? జనసమూహానికి బోధించాడు. ఆయన పని ఏంటి? మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా, పరలోక రాజ్యము సమీపించుచున్నది, ఆయన పని చేయాలి. ఆయన పని చేయడానికి మనుషులు కావాలి, వస్తువులు కూడా ఆయనకి కావాలి. ఇప్పుడు జనం వచ్చి ఆయన మీద పడిపోతున్నారు కాబట్టి పేతురుని అడిగాడు, బాబు నీ బోట్ ఒకటి ఇవ్వయా అంటే పేతురు ఏమన్నాడు? ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన బోధించి చాలించిన తర్వాత, నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, ఇక్కడ జాగ్రత్తగానండి, ఇక్కడ పేతురు ఏమైనా ప్రార్థన చేశాడా? అయ్యా మాకు చేపలేం దొరకలేదయ్యా అన్నాడా? లేకపోతే పేతురు సహోదరుడు ఏమైనా అడిగాడా? లేకపోతే జబదయి కుమారులు ఏమైనా అడిగారా? ఎవరైనా ఏమైనా ప్రభుని అడిగారా అంటే అడగలేదు. కానీ ప్రభు మనం మత్తయి మార్కు చదివినప్పుడు చూస్తే వాళ్ళు వలలు వేయడం చూశాడు, వలలు బాగు చేసుకోవడం చూశాడు. చూసి వాళ్ళ దోణి తీసుకొని ఆయన పని చేసుకున్న తర్వాత పేతురు అడగకపోయినా ఆ దోణిని లోతుకు నడిపించన్నాడు. అక్కడ పేతురు కంప్లీట్ గా ప్రభువు నమ్మి వెళ్ళాడా? లేకపోతే ప్రభు చెప్పాడు కదా అని వెళ్ళాడా? కంప్లీట్ గా నమ్మింటే ఆ మాట అండు ఏమన్నాడు? రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. ఇప్పుడు చూడండి, సముద్రం మీద 24 గంటలు తిరిగే వాళ్ళకి తెలుస్తుంది ఏ టైంలో చేపలు పడతాయి, ఎక్కడుంటాయి, ప్రవాహం ఎటు నుంచి ఎటు వస్తుంది అని తెలుస్తుంది. ఇప్పుడు చేపలు ఏ టైంలో పడతాయి అసలు అంటే నైట్ టైంలో పడతాయి. నైట్ టైంలో ఎందుకు పడతాయి? వెలుతురు కోసం పైకి వస్తాయి అవి, లేదా ఆహారం ఏమైనా వస్తే పైకి వస్తాయి. సముద్రం కూడా నెమ్మదిగా ఉంటుంది. పట్టమగలు నువ్వు లోతుకు పోనీ చేపలు పెట్టనగానే ఏదో మర్యాద చొప్పున నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చేస్తా అని చెప్పి ఏం చేశాడమ్మా? రాత్రంతా మేము ప్రయాసపడతామే కానీ మాకేమీ దొరకలేదు, అయినా నువ్వు నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టది, అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తన పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజలు చేసిరి. సంజలు అంటే రెండు అంటున్నాడు. ఈయన పొలం నిండిపోయింది. ఎట్లా పడ్డాయంటే చేపలు విస్తారంగా పడ్డాయి. ఏ టైంలో పడ్డాయి? పగటిపూట. వీళ్ళేమో రాత్రంతా ప్రయాసపడ్డారు. వాళ్ళ నిండిపోయింది. ఎందుకు నిండింది? ప్రభు ఆ దోణిలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ అద్భుతం చూసిన పేతురు ఏమంటున్నాడు? అది చూసి యేసు మోకాలు ఎదురు సాగిలపడి నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడని చెప్పి ప్రభు పాదాల పడి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆయన రాత్రంతా ప్రయాసపడింది దేనికోసమా? అవి పడ్డాయిగా, మరి ఎందుకు ఏడుస్తున్నాడు? ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేతురు ఎందుకు మోకాళ్ళ మీదకి వచ్చేసి అలా అడిగాడంటే, ఆయన చేపలు పట్టినందుకు ఇచ్చినందుకు కాదు, ఆ చేపలు ఎక్కడున్నాయో ప్రభువుకు తెలిసిపోయింది. ఎక్కడున్నాయి చేపలు? ఎక్కడున్నాయి? లోతులో ఉన్నాయి. దానికి భయం వేసింది పేతురుకి. అంటే చేపలు ఎక్కడున్నాయో తెలిసిన ప్రభుకి నేను కూడా తెలుసు. ఇప్పుడు నేను ఈ ఆశీర్వాదానికి అర్హున్నా? ఆశీర్వాదం ఇవ్వంట. నిజంగా ప్రభు ఆశీర్వాదిస్తే ఇలా ఉంటుంది. ఏం చేశాడు? ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపోయా అన్నాడు. అక్కడ ప్రభు మహిమ ఏంటో గుర్తుపట్టాడు. ఈరోజు మీరు గుర్తుపట్టారా? ప్రభు ఏమైనా చేయగలడని మీకు నమ్మకం ఉందా? అల్ప విశ్వాసం ఉందా? ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే కార్యము జరుగుతుంది. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.